సిటీ న్యూస్ కి స్వాగతం. నేను వి రామచంద్ర. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల వారిలో క్రమశిక్షణ పెరిగి ఉత్తమ పౌరులుగా తయారవుతారని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన టీజీబీ టైక్వాండో అకాడమీ క్రీడాకారులను ఆయన అభినందించారు. నగరంలోని సంకల్బాగ్ లో ఉన్న తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఈ నెల 21వ తేదీ నగరంలో నిర్వహించిన ఓపెన్ టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీల్లో ప్రతిభ కనబర్చిన టీజీబీ టైక్వాండో అకాడమీ క్రీడాకారులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీజీబీ టైక్వాండో అకాడమీ వ్యవస్థాపకుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీబీ టైక్వాండో అకాడమీ వ్యవస్థాపకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ల సహకారంతో గత 25 సంవత్సరాలుగా నగరంలో చిన్నారులకు టైక్వాండోలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. వారు అందిస్తున్న సహకారం వల్ల ఏర్పాటు చేసిన ఈ శిక్షణా కార్యక్రమాల వల్ల క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబర్చి పతకాలు సాధించారని అన్నారు. కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అందిస్తున్న సహకారం మరువలేనిదని వివరించారు. రానున్న రోజుల్లో తమ క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించి జిల్లాకు పేరు తీసుకొస్తారని వివరించారు. ఈరోజు టీజీబీ టైక్వాండో అకాడమీ నుంచి మా టీజీ వెంకటేష్ సార్తో కలవడం జరిగింది. సండే 21వ తారీఖు టైక్వాండో పోటీలు ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలో పాల్గొన్నారు. టీజీబీ టైక్వాండో అకాడమీ దాదాపు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దీనికి మెడల్స్ కానీ, సర్టిఫికేట్స్ కానీ, ట్రాక్ షూట్స్ కానీ అంతా మాకు టీజీ సార్ స్పాన్సర్ ఇచ్చారు. అలాగే టీజీ భరత్ సార్ గారు మినిస్టర్ కూడా ఇచ్చారు. ఎందుకంటే టైక్వాండో కర్నూలులో 20 సంవత్సరాల నుంచి మేము టీజీబీ టైక్వాండో అకాడమీ మేము స్థాపించాము. టీజీ సార్, భరత్ సార్ మాకు సహకరించారు. మా పిల్లలు అకాడమీ నుంచి జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణించారు. యూనివర్సిటీ కూడా ఆడారు. అలాగే స్పోర్ట్స్ హాస్టల్ కూడా ఎంపికయ్యారు. మా విద్యార్థులు ఈ పోటీల్లో బంగారు, సిల్వర్, బ్రాంజ్ పథకాలు సాధించారు. మా టీజీ సార్ ద్వారా మా విద్యార్థులకు మెడల్స్ అందజేయడం జరిగింది. కర్నూలులో టైక్వాండో అంటే టీజీ సార్, భరత్ సార్. కర్నూలులో దాదాపు 25 సంవత్సరాల నుంచి టైక్వాండో సాధన చేసి మా విద్యార్థులు జిల్లా, రాష్ట్ర వచ్చారు. అలాగే రానున్న రోజుల్లో కూడా టైక్వాండో అసోసియేషన్లో కూడా మనకి చాలా పదవులు ఇస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ టైక్వాండో అసోసియేషన్ హర్షవర్ధన్ సార్ హ్యాండర్లో చేస్తున్నాము. అలాగే కర్నూలు జిల్లా ఒలింపిక్ సంఘం బ్రాహ్మణ్ సార్ వారి ఆధ్వర్యంలో చేస్తున్నాము. ఇదంతా మా టీజీ సార్, భరత్ సార్ సహకారం లేనిది లేదు. ఎందుకంటే మేము టీజీబీ టైక్వాండో అకాడమీ మేము స్థాపించినాము. మా విద్యార్థులు ఆ అకాడమీ నుంచి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించారంటే మా భరత్ సార్, మా టీజీ సార్ గారే. ఈరోజు తల్లిదండ్రులు టీజీబీ అకాడమీలో 3 బ్రాంచుల శిక్షణ మేము ఉచితంగా శిక్షణ ఇస్తున్నాం. పెద్ద మార్కెట్ పార్క్లో, కిడ్స్ వరల్డ్లో, కొండారెడ్డి బుర్జ్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నాం. తల్లిదండ్రులు దీనికి సద్వినియోగం చేసుకొని సండే 21వ తారీఖు, ఈ నెల 21వ తారీఖు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. టైక్వాండో ఉచిత శిక్షణ కేంద్రాలకు పంపించాలి. టైక్వాండో ఒలింపిక్ గేమ్, స్పోర్ట్స్ కోటాలో ఉన్న గేమ్, ఇదంతా సహకారము మా టీజీ భరత్ సార్ గారు, టీజీ వెంకటేష్ సార్ గారు మాకు సహకరిస్తున్నారు. నిత్యం విధి నిర్వహణలో తీరిక లేకుండా ఉండే పోలీసులు క్రీడల్లో పాల్గొనడం వల్ల వారి పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుందని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఏపీ ఎస్పీ 2వ బెటాలియన్ కమాండెంట్ దీపికా పాటిల్ అన్నారు. ఈ మేరకు నగరంలోని ఏపీ ఎస్పీ 2వ బెటాలియన్ మైదానంలో పోలీసులకు ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. కర్నూలు ఏపీఎస్పీ 2వ బెటాలియన్ మైదానంలో సివిల్, ఏఆర్ మరియు ఏపీఎస్పీ పోలీసులకు పోలీసు జట్ల మధ్య నిర్వహించిన క్రికెట్ మ్యాచ్ను కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఏపీఎస్పీ 2వ బెటాలియన్ కమాండెంట్ దీపికా పాటిల్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు క్రికెట్ ఆడి సిబ్బందిని ఉత్సాహపరిచారు. జిల్లా సివిల్, ఏఆర్ పోలీసుల జట్టుకు కెప్టెన్గా కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వ్యవహరించారు. ఏపీఎస్పీ పోలీసుల జట్టుకు కెప్టెన్గా ఏపీఎస్పీ 2వ బెటాలియన్ కమాండెంట్ దీపికా పాటిల్ వ్యవహరించారు. ఇరు జట్ల మధ్య జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్లో విన్నర్ టీమ్గా ఏపీఎస్పీ 2వ బెటాలియన్ పోలీసులు, రన్నర్ టీమ్గా కర్నూలు జిల్లా పోలీసులు గెలుపొందారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ, కర్నూలు జిల్లా పోలీసులకు, కర్నూలు ఏపీఎస్పీ పోలీసులకు ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించామని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో నిత్యం విధుల్లో ఉండే సిబ్బందికి క్రీడలు ఫిట్నెస్తో ఉండటానికి మానసిక నూతనోత్సాహాన్ని ఇస్తాయని అన్నారు. క్రీడలతో శారీరక దృఢత్వానికి, ఆరోగ్యానికి దోహదం చేస్తాయని, గెలుపు ఓటములు సహజమన్నారు. కర్నూలు ఏపీఎస్పీ 2వ బెటాలియన్ శ్రీమతి దీపికా పాటిల్ మాట్లాడుతూ,
మొత్తం సంవత్సరం అంతా బందోబస్తు విధులలో ఉండే పోలీసుల ఒత్తిడిని తగ్గించటానికి ఫిజికల్ ఫిట్నెస్ ఉంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించే ఉద్దేశంతో పోలీసులు బాగా పనిచేయాలని ఈ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, అసిస్టెంట్ కమాండెంట్లు ఎస్ఎం భాషా, సుధాకర్ రెడ్డి, వెంకటరమణ, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ, ఎస్డీఆర్ఎఫ్ పోలీసులు ఉన్నారు. ఈరోజు కర్నూలు జిల్లా పోలీసు కర్నూలు 2వ బెటాలియన్ మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ అరేంజ్ చేయడం జరిగింది. సో ఈ క్రికెట్ మ్యాచ్ ద్వారా ఫిట్నెస్ ఒకటి ప్లస్ క్యామరైడరీ, అంటే మన మెన్ మధ్యలో, ఆఫీసర్స్ మధ్యలో క్యామరైడరీ పెంచడానికి ధ్యేయంగా ఈ క్రికెట్ మ్యాచ్ అరేంజ్ చేయడం జరిగింది. సో అందరూ చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. సో వాళ్ళకి ఈ క్రికెట్ మ్యాచ్ ద్వారా వాళ్ళ ఫిట్నెస్ లెవెల్ కూడా అందరికీ అర్థమవుతుంది. సో రాబోయే రోజుల్లో ఇంకా క్రికెట్ మ్యాచెస్ అరేంజ్ చేసి సో ఇంకా క్యాంపరైడరీ బిల్డ్ చేసే దిశలో వెళ్తామండి. వాళ్ళ 2nd బెటాలియన్ గ్రౌండ్లో ఒక ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఏర్పాటు చేస్తాం జరిగింది. కర్నూలు డిస్ట్రిక్ట్ పోలీస్ ఇంకా 2nd బెటాలియన్ ఏపీఎస్పీ వాళ్ళకి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొత్తం సంవత్సరం కూడా ఏపీఎస్పీ కానీ డిస్ట్రిక్ట్ పోలీస్ కానీ రకరకాల ప్రోగ్రామ్స్లో బందోబస్తులో బాగా పనిచేశారు. సో వాళ్ళకి స్ట్రెస్ రిలీఫ్ కోసం అట్లాగే ఒక ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఈ మ్యాచ్ ఏర్పాటు చేస్తాం జరిగింది. వచ్చే సంవత్సరం కూడా మన సిబ్బంది అందరూ కలిసి వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ అన్ని రకాలు వర్క్ చేస్తూ ప్రజలకి అండగా ఉంటారని ఆశిస్తున్నాము. 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణతలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర కీలకమైందని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీ అన్నారు. ఈ మేరకు ఏ క్యాంపులో ఉన్న ఇందిరాగాంధీ మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్ ను ఆమె సందర్శించారు. నగరంలోని ఏ క్యాంప్ ఇందిరాగాంధీ స్మారక నగరపాలక ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో, వారి తల్లిదండ్రులతో మాట్లాడి మార్గనిర్దేశనం చేశారు. 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. 10వ తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించే కీలక దశ అని, ఈ సమయంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం, పర్యవేక్షణ అత్యంత అవసరమని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులపై అనవసర ఒత్తిడి పెట్టకుండా ఇంట్లో చదువుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని కలెక్టర్ తల్లిదండ్రులకు సూచించారు. 10వ తరగతి సిలబస్ మొత్తం పూర్తి అయిందని, ఈ 3 నెలలు పిల్లలు బాగా చదువుకునేలా చూడాలని కలెక్టర్ తల్లిదండ్రులకు సూచించారు. విద్యార్థులు పాఠశాలకు తప్పనిసరిగా హాజరై ఉపాధ్యాయులు సూచించిన విధంగా చదువుకునే విధంగా తల్లిదండ్రులు సహకరించాలని సూచించారు. పిల్లలు వినోదం కొరకు మొబైల్ ఫోన్ల వినియోగించకుండా చూడాలని, అదేవిధంగా పిల్లల ఆరోగ్యంగా ఉండేలా మంచి ఆహారం అందించేలా శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా పరీక్షల సమయంలో విద్యార్థులకు ఆత్మవిశ్వాసం కలిగించి మానసిక ధైర్యం అందించడం తల్లిదండ్రుల బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రతిరోజు విద్యార్థులకు సాయంత్రం సమయంలో పరీక్షలు నిర్వహించడం జరుగుతోందన్నారు. పాఠశాలకు అప్పుడప్పుడు వచ్చి పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, ఏ విధంగా భోజనం ఉంటుంది అనే విషయాలను పరిశీలించుకోవాలని కలెక్టర్ తల్లిదండ్రులకు సూచించారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో ఈ పాఠశాల నుండి ప్రతి ఒక్క విద్యార్థికి 85% పైగా మార్కులు రావటంతో పాటు 100% ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ సూచించారు. ప్రతిరోజు నిర్వహించే యూనిట్ టెస్టులో ఖచ్చితంగా 20 మార్కులకు 15 మార్కులకు పైగా రావాలని కలెక్టర్ విద్యార్థులకు తెలిపారు. అదేవిధంగా ప్రతిరోజు నిర్వహించే పరీక్షల్లో ఏదైనా ప్రశ్నకు సమాధానం రాయలేకపోతే తర్వాత రోజు ఆ ప్రశ్నకి సంబంధించిన జవాబును పదే రాయాలన్నారు. ఆదివారం రోజు కూడా కష్టపడి చదవాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్టులలో విద్యార్థులు వారు భవిష్యత్తులో ఏమి కావాలనుకుంటున్నారో రాశారని, అందుకోసం కష్టపడి చదవాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. ఉపాధ్యాయులు 100 రోజుల ప్రణాళికను, కార్యాచరణ ప్రణాళిక పటిష్టంగా అమలు చేయాలని, విద్యార్థులు 100% ఉత్తీర్ణత చెందేలా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. ఉపాధ్యాయులు పాఠాలు ఏ విధంగా చెప్తున్నారు, భోజనం రుచిగా ఉంటుందా, భోజనం సరిపడనంత పెడుతున్నారా అని కలెక్టర్ విద్యార్థులను ఆరా తీశారు. కార్యక్రమంలో డీఈఓ సుధాకర్, హెడ్ మాస్టర్ వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులను పుస్తకాలకే పరిమితం చేయకుండా క్విజ్, డ్రాయింగ్ వంటి పోటీలను నిర్వహించడం ద్వారా వారిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు
వాసుదేవయ్య అన్నారు. ఈ మేరకు నగరంలోని 45 పాఠశాలల్లో విద్యార్థులకు క్విజ్, డ్రాయింగ్, వ్యాసరచన నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలులో విద్యార్థులకు ప్రతిభా పరీక్షలు నిర్వహించారు. కర్నూలు నగరంలోని 45 ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులకు క్విజ్, డ్రాయింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. నగరంలోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులను చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసం పెంపొందించేందుకు ఈ పోటీలు నిర్వహించామని ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వాసుదేవయ్య తెలిపారు. జనసేన నాయకులు పివివి సుబ్బయ్యకు శాలివాహన కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్గా పదవి వచ్చినందుకు ఈ కార్యక్రమంలో ఆయన్ను ప్రత్యేకంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ నాయకులు జనార్దన్ రెడ్డి, రాజశేఖర్, పుల్లయ్య, శ్రీనివాసరెడ్డి, వాసుదేవయ్య, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కర్నూలు సిటీ అపుస్మా యొక్క ఆధ్వర్యంలో పిల్లలకు వివిధ కేటగిరీల్లో కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో గెలుపొందిన వారికి కర్నూలులోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజీలో బహుమతి ప్రదానం జరిగింది. దీనికి మా అపుస్మా ఫౌండర్ ప్రెసిడెంట్ జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా స్టేట్ అడ్వైజర్ పుల్లయ్య సార్ గారు, సీనియర్ జాయింట్ సెక్రటరీ స్టేట్ శ్రీనివాస్ రెడ్డి గారు మరియు సిటీ మెంబర్స్ అందరూ కూడా హాజరు కావడం జరిగింది. తల్లిదండ్రులు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొని బహుమతులు స్వీకరిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ కండక్ట్ చేస్తే పిల్లల్లో మనోధైర్యం పెరుగుతుంది, పిల్లల్లో ఈజీనెస్ డెవలప్ అవుతుంది, ఇంకా వాళ్ళ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి సలహా ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా సిటీ బాడీ వాళ్ళ ఆధ్వర్యంలో మేమంతా కూడా మళ్ళీ ప్లాన్ చేసుకొని దీన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నిస్తాము. ఈరోజు అపుస్మా కర్నూలు సిటీ ఆధ్వర్యంలో వివిధ రకాల పోటీలు నిర్వహించినటువంటి పోటీలలో గెలుపొందినటువంటి విద్యార్థులకు అవార్డు ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా అపుస్మా పెద్దలు జనార్దన్ రెడ్డి సార్, పుల్లయ్య సార్ గారు, అట్లే జిల్లా అధ్యక్షుడు శ్రీ వాసుదేవయ్య గారు, అలాగే స్టేట్ సీనియర్ జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి సార్ గారు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని చాలా పిల్లలకు అవార్డులు ప్రదానం చేసి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగినది. అలాగే విద్యార్థులు, తల్లిదండ్రులు, కరస్పాండెంట్ మిత్రుల సూచన మేరకు భవిష్యత్తులో ఈ పోటీలను మరింత గొప్పగా, మరీ ఎక్కువ స్థాయిలో బాగా చక్కగా ఆర్గనైజ్ చేసి అన్ని స్కూళ్ళలో కూడా ఈ పోటీలను జరిపేలా చూస్తామని చెప్పి మేము ఖచ్చితంగా హామీ ఇస్తున్నాము. I request all the elders and parents to support their children to be in these competitions and encourage them for it. And I thank all the elders here who is sitting here for giving us this opportunity. I am Humeira from Vikas Vidyaniketan High School. I am very grateful to have our correspondent P. Gandhar sir and my teachers who supported me a lot, and my parents, friends who gave me a lot of motivation. From this competition we can learn more things and we should participate in other competitions also to get more confident, and our parents, our teachers and everybody has helped us and encouraged us. బాలల్లో ధైర్యాన్ని, త్యాగాన్ని స్మరించుకుంటూ వీర్ బాల్ దివస్ నిర్వహించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీ అన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో నిర్వహించిన వీర్ బాల్ దివస్ వేడుకల కార్యక్రమంలో కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలో నిర్వహించిన వీర్ బాల్ దివస్ 2025 వేడుకల కార్యక్రమంలో కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాలల ధైర్యాన్ని, త్యాగాన్ని స్మరించుకుంటూ వీర్ బాల్ దివస్ 2025ను నిర్వహించుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి చేతుల మీదుగా వీర్ బాల్ పురస్కారాలు అందుకున్న వారిలో కర్నూలు జిల్లా మద్దికేర మండలానికి చెందిన పారా అథ్లెట్ హెచ్యు శివాని ఉండటం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ ప్రశంసించారు. సిక్కుల పదవ గురువు గురు గోవింద్ సింగ్ కుమారులు 9 ఏళ్ల జోరావర్ సింగ్, 5 ఏళ్ల ఫతే సింగ్ల అమర త్యాగాన్ని స్మరించుకుంటూ 2022 నుండి భారత ప్రభుత్వం వీర్ బాల్ దివస్ ను ప్రతి ఏడాది డిసెంబర్ 26న నిర్వహిస్తోందని తెలిపారు. బాలలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేయగలరని, ప్రత్యేకించి జిల్లాలో బాలల కోసం పనిచేసే సంస్థలు, ఎన్జీఓలు, అన్ని శాఖల జిల్లా అధికారులు చొరవ తీసుకుని బాలల అభివృద్ధి కోసం వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి విజయ, డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ రమణారెడ్డి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ శ్రీమతి జుబేదా బేగం, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ భాస్కర్, బాలల అబ్జర్వేషన్ హోమ్స్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ హిందీ గాయకుడు మహమ్మద్ రఫీ ఆలపించిన పాటలు ఈ వయసులో వారినైనా ఆకట్టుకుంటాయని 2వ వార్డు కార్పొరేటర్ జిఎండి లతీఫ్ అన్నారు. ఈ మేరకు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో మహమ్మద్ రఫీ 101వ పుట్టినరోజు సందర్భంగా సంగీత విభావాన్ని నిర్వహించారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ప్రముఖ హిందీ గాయకుడు రఫీ 101వ పుట్టినరోజు సందర్భంగా ఆయన పాడిన పాటలతో కూడిన సంగీత విభావరి నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో 2వ వార్డు కార్పొరేటర్ గాయకుడు జిఎండి లతీఫ్, గాయకులు హర్షద్, సోము దత్తా, జహీర్ అహ్మద్, మాలిక్ బాషా, సిరాజ్, రఫీ తదితరులు పాటలు పాడి అందరినీ అలరింపజేశారు. కార్యక్రమాన్ని కర్నూలు కళాకార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖలీల్ బాషా నిర్వహించారు. ఈ సంగీత విభావరిని తిలకించడానికి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వక్తలు మాట్లాడుతూ ప్రముఖ హిందీ గాయకుడు రఫీ పాడిన పాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయని అన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా సంగీత విభావరి నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా గాయకులు ఆలపించిన పాటలు అందరినీ అలయింపజేశాయి. కర్నూలు నగరంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని 4వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఊట్ల రమేష్ అన్నారు. ఈ మేరకు 4వ వార్డులో రాష్ట్ర మంత్రి సహకారంతో ఏర్పాటు చేసిన నూతన చేతి పంపును ప్రారంభించారు. अल्लाह के फजल से आज जो है हमारे मैदान में इस महल्ले में जो पानी का नवा बोरिंग जो है स्टार्ट कर दिए हैं, जो हमारे सारे जो है हमारे पार्टी के भारत साहब, टीजी भारत साहब और हमारे रमेश साहब, ये सब की जो है खिदमत करके जो है लोगों को फ़ायदा पहुंचाने के लिए पानी का जो है इंतज़ाम कर दिए हैं बोरीदार। अल्हम्दुलिल्लाह उन सबका शुक्रिया अदा करते हैं. మేము మా వార్డులో 4వ వార్డు నందు ముఖ్యంగా ప్రతి శుక్రవారము జుమ్మా ముబారకు కార్యక్రమం కింద ఒక్కొక్క శుక్రవారము ఒక్కొక్క మసీద్ దగ్గర ప్రేయర్ చేసిన వాళ్ళకి మేమంతా ఒకటే అని నిరూపించుకోవడం కోసం వాళ్ళకు వాళ్ళు ఎప్పుడైతే నమాజ్ చేసి బయటికి వస్తున్నారో వాళ్ళ నోరు స్వీట్ చేయడం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాము. కాబట్టి వాళ్ళు నమాజ్ చేసి వచ్చినప్పుడే వాళ్ళ నోరు స్వీట్ చేయడానికి ఈరోజు మేము ఒక చిన్న ప్రోగ్రాం పెట్టాము. అందులో భాగంగా ఒక 2 రోజుల ముందే మాకు ఈ వార్డు ప్రజలు బోరింగ్ ప్రాబ్లం ఉంది అన్న, కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న బోరింగ్ అది ఈ మధ్యలోనే బ్రేక్ అయ్యింది అని చెప్తే నేను ఇమ్మీడియట్గా టీజీ భరతన్న గారికి చెప్పి అది ఒక్క రోజులోనే శాంక్షన్ చేపించి కొత్త బోరు వేయించడం జరిగింది. దీనికి వేయించినందుకు ఇక్కడ ప్రజలందరూ, ఇక్కడ ఉన్నటువంటి మా ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి సార్కి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే నా తరపున కూడా మా అందరి దీవెనలు ఉండాలి. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.